75 ఏళ్ళ వయసులో దేవుడు అబ్రహాంకు మాట ఇచ్చాడు, నీకు ఒక కొడుకునిస్తానని. ఆ వాగ్దానం పూర్తవడానికి 25 ఏళ్ళు పట్టింది. అబ్రహాంకి ఒక కొడుకు పుట్టాడు. 100 ఏళ్ల వయసులో ఒక కొడుకు పుట్టాడు. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత దేవుడు మళ్ళీ అబ్రహాంతో మాట్లాడాడు. అబ్రహామా, నాకు పని చేయాలి, చేస్తావా? నాకు ఒక అర్పణ కావాలి, ఇస్తావా అని అడిగాడు. అబ్రహాము, ప్రభువా, నాకు కొడుకునిచ్చావు, వృద్ధాప్యంలో 100 ఏళ్ళు ఉన్నప్పుడు నాకు కొడుకునిచ్చావు, నీకోసం ఏదైనా చేస్తాను ప్రభువా, నీకోసం ఏదైనా ఇస్తాను, అర్పణ ఏంటి అడుగు అని అడిగినప్పుడు దేవుడు అన్నాడు, అయితే నాకు నీ కొడుకు కావాలి అబ్రహాము, ఇస్తావా అని అడిగాడు. అబ్రహాముని కొడుకును బలి అడిగినప్పుడు అబ్రహాం మనసు ఎంత పగిలిపోయి ఉంటుందో, అబ్రహాం గుండె నీరైపోయి ఉంటుంది. అయినా కానీ సరే ప్రభువా, నీకు ఇస్తాను అని తన కొడుకుని కొండ మీదకి తీసుకెళ్ళాడు. కొండ మీద తీసుకెళ్ళి మెడ మీద కత్తి అయిపోతున్నాడు. దేవుడు చెడ్డుకున్నాడు, అబ్రహమా, నాకు నీ కొడుకొద్దు, నేను నీ కేవలం నీ విశ్వాసాన్ని పరీక్షించాను, నాకు నీ కొడుకొద్దు అన్నప్పుడు అబ్రహం అన్నాడు, లేదు ప్రభువా, నువ్వు అడిగావంటే నీ మాట పోకూడదు, నేను ఖచ్చితంగా బలి ఇస్తాను అని అంటాడు. ప్రభు అంటాడు కదా, వద్దు అబ్రహమా, నాకు నీ కొడుకు కాదు, కానీ పక్కన పొదలో ఒక గొర్రెపిల్లని చూడు, ఆ గొర్రెపిల్లని బలివి చాలు, నాకు అదే చాలు, నాకు నీ మనసు కావాలి, నీ కొడుకు బలి కాదు అని దేవుడు అన్నాడు. అబ్రహము విశ్వాసం చూపించాడు. దేవుడు ఏం చూపించాడు? దేవుడు తనకున్న ఏకైక కుమారుణ్ణి యేసు ప్రభువును మనకు బలిగా ఇచ్చాడు. మనకున్న పాపాల నుంచి, మనల్ని చేసే తప్పుల నుంచి మనల్ని రక్షించడానికి, ఆయన చెంత చేర్చుకోవడానికి ప్రభువు తన సొంత కుమారుని మన కొరకు బలిగా ఇచ్చాడు. అబ్రహాము విశ్వాసం చూపించాడు. దేవుడు సమస్త మానవాళి కోసం ప్రేమను చూపించాడు. ఆ రోజు ఇస్సాకు ప్లేస్లో గొర్రె బలి అయింది. మన ప్లేస్లో ఈరోజు యేసుక్రీస్తు బలి అయ్యారు. మరి నీ బ్రతుకు దేవుని ప్రేమకు విలువ కట్టేదిగా ఉందా?